హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో పాయసం తయారు చేశానండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఇట్లా నానబెట్టుకున్నాను. తర్వాత దీనిలోనికి కొంచెం సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే బాగా నానిపోతాయి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్లోనికి అవి కూడా వేసుకున్నాను. ఇవి త్వరగా ఉడికిపోతాయండి నానబెట్టినట్లయితే. ఇక్కడ నేను కొంచెం పచ్చిపప్పు కూడా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఈ విధంగా తీసుకున్నట్లయితే అవి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్తో పాలు కూడా తీసుకొని ఉడుకుతున్న రైస్లోకి పోసేసాను. ఈ పాలతో బాగా ఉడికిపోతుండగానే కావలసినంత బెల్లం కూడా తీసుకొని ఆ రైస్లో వేయాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ యాలకులు కూడా తీసుకుని అందులో వేసాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను జీడిపప్పుని నేతిలో వేయించి తీసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసాను. చూసారా ఎంత బాగుందో. మన పాయసం రెడీ అయిపోయిందండి. దీన్ని ముద్దపప్పు కాంబినేషన్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత బాగుందో. స్వీట్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయండి. మరిన్ని వెరైటీస్తో మీ ముందుకు వస్తానండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.